అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను ఎదురు చూస్తున్నారు కదా! అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను జనవరి 26వ తేదీన మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులన్నీ కూడా విడుదల చేయడం అనేది జరిగిందండి. కాకపోతే మనకి చాలా మందికైతే జమ కాలేదని చెప్పేసి అన్నారు. మనకి దాదాపుగా 9,000 కోట్ల పైగా నిధులనేవైతే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి గాను కేటాయించడం అయితే జరిగిందండి. అయితే మిగిలిన వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. అప్డేట్ ఏంటి? అలాగే ఎప్పుడు జమ చేయబోతుంది? అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూసుకున్నట్లయితే త్వరలో అకౌంట్‌లోకి డబ్బులని చెప్పేసైతే ఉందండి. రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తయితే చేస్తుందనమాట. 4-10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన సమాచారం. ఈ పథకం కింద ఎకరానికి 6,000 చొప్పున జమ చేయడాన్ని జనవరి 26న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారండి. అలాగే ఫిబ్రవరి 5, 11 తేదీల్లో 2 దశల్లో 4 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం జమ చేసింది. దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను మనకి త్వరలో జమ చేయబోతుందనమాట. అకౌంట్‌లోకి అయితే జమ చేయబోతుందండి. ఈ యొక్క రైతు భరోసా డబ్బులనేవైతే. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఇప్పుడు మనకి 4-10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నిధులన్నీ కూడా జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి త్వరలో అయితే డబ్బులనేవి జమ కాబోతున్నాయి. ఇదొక గొప్ప శుభవార్త అని చెప్పాలి. దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.